జారిన అనుకో కిందికి వస్తాం, మధ్యలో బ్రేక్లు ఏమి ఉండవు, అంతే అయిపోయింది. ఆ రోజు కొద్దిగా అవకాశం ఇస్తే ఈరోజు మొత్తానికి ఎసరు పెట్టేసిరు. సో రవి గారు విన్నారు కదా ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది అనే విషయంలో మిత్రులు చెప్పింది అంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. మనం కూడా అర్థం చేసుకోవాలి. గతంలో విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిండ్రు. ఆ రద్దు చేసిన వ్యవస్థలో గ్రామ పరిపాలన అభివృద్ధి అధికారులను ఇప్పుడు నియమిస్తున్నాము. అధికారులను నియమించే ప్రక్రియలో ఈ 10,954 వాళ్ళని పాత వాళ్ళని తీసుకొని వచ్చి ఆల్రెడీ గ్రామ పరిపాలన మీద వాళ్ళకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు. సో దాంట్లో వాళ్ళు కూడా వాళ్ళ రేషియో ప్రకారంగా వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ గతంలో ఉన్న వాళ్ళని ఎవరినైతే విఆర్ఏలని అదే రద్దు చేసారు, అంటే గతంలో ఊర్లలో కావలికారులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళకి నన్ను చెప్పని నేను కూడా నీ నిరుద్యోగిగా ఉండే రాజకీయ పార్టీలకు వచ్చినోండి. నేను కూడా ఇంకా నిరుద్యోగినే, నేను కూడా ప్రజెంట్ కూడా నిరుద్యోగిని, జీవితకాలం నిరుద్యోగిని చెప్తా. అయితే నేను ఏమంటున్నా అంటే ఆ గ్రామాల్లో పాలన చేయడానికి ఒక అధికారి కావాలి. అధికారికి ఇప్పుడు ఉండేటువంటి రెవెన్యూ వ్యవస్థని కట్టుదిట్టం చేయడానికి గతంలో చేసిన తప్పులను చేయకుండా ఇప్పుడు సరిదిద్దడానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త ప్రయత్నం చేసింది. అందులోనే ఈ 10,954 వాళ్ళని తీసుకొని వచ్చింది. అందులో 3,550 మందిని ఇప్పటి వరకు మనము మొదటి దశలో వాళ్ళకి ఎవరైతే క్వాలిఫై అయినరో వాళ్ళు అయ్యిండ్రు. అది 32% రేషియో ప్రకారంగా వాళ్ళు 32.4% వాళ్ళు అయ్యారు. సో నెక్స్ట్ లెవెల్గా ఈరోజు వచ్చిన ప్రకటన ఏంటి అంటే ఈరోజు అయితే సెకండ్ లెవెల్ నోటిఫికేషన్ వాళ్ళ కోసం అనే అవకాశం ఇచ్చిండ్రో ఆ అవకాశంలో ఎంతమంది వచ్చినా ఏమొచ్చినా అక్కడికే ఎండ్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఏవైతే మిగిలి ఉంటావో అవి తప్పకుండా అవి కూడా ఫిల్ చేస్తారు. ఇవి ఫిల్ చేస్తారు. వీళ్ళు అనుకుంటున్నట్లు 10,954 ఎవరినైతే అక్కడ నుండి తీసుకొచ్చిండ్రో రెవెన్యూలో వేరే డిపార్ట్మెంట్ నుండి ఇంతకుముందే మా మిత్రులు చెప్పినట్లు ప్రకారంగా అక్కడ ఆ పొజిషన్స్ అయితే ఫిల్ చేయాలి కదా, ప్రభుత్వం అయితే ఫిల్ చేస్తుంది. అయితే మేడం 10,954లో ఇప్పుడు 5,000 మందిని ఒకవేళ పాత ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలను తీసుకొచ్చి ఇక్కడ మీరు పోస్టింగ్ చేసినా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి తర్వాత మీరు ఏదో రకంగా తీసినా అక్కడ 5,000 ఖాళీలు ఏర్పడవు. ఎందుకు అంటే ఎక్సెస్ ఉన్నారు కాబట్టి జీపీఓలోకు ప్రభుత్వం కూడా కావాలని పుష్ చేస్తుంది. వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎలా మీ నోటిఫికేషన్ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆఫర్ ఉంటే నోటిఫికేషన్ వస్తుంది చూడు మేడం, అలా గవర్నమెంట్లో పనిచేస్తున్న వ్యక్తుల నుంచి ఇలాంటి కొంచెం ఉద్యోగ సంఘాల నుంచి మీరు అప్లై చేసుకోండి. అంటే జీరో సర్వీస్ ఉందని చెప్పేసి కొంతమంది అప్లై చేసుకోలేదు. ఇప్పుడు జీరో సర్వీస్ మీద కూడా క్లారిటీ ఇస్తున్నారు. జీరో సర్వీస్ కాదు మంత్రి గారు, అధికారులు, ప్రభుత్వం ఒప్పుకుంది. జీరో సర్వీస్ కాదు, మనకు యాడ్ అవుతుంది, ప్రమోషన్ లిస్ట్ కూడా ఉంటుంది. అందరూ అప్లై చేసుకుంటారు మేడం. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫికేషన్ లేకుండా రిజెక్ట్ అయిన 1,100 మంది కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటారు. క్వాలిఫికేషన్ లేదని 6,196 మందిలో 11 మందికి క్వాలిఫికేషన్ లేదని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ అవుతే అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా మీరు పట్టించుకోనట్లే కదా. గతంలో జరిగినట్లు తప్పులు జరగకుండా గ్రామాల్లో అభివృద్ధి జరగాలనే కదా ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థను కట్టుదిట్టం చేయడానికే కదా ఇప్పుడు సరే నేను మీ పరిస్థితిని మీ సమస్యని నేను కూడా అర్థం చేసుకున్నా. కానీ నేనేమంటారు మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలి మొత్తం 10,954 అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పరిపాలన ఇమీడియట్లీ అధికారులు కావాలి కాబట్టి ఆల్రెడీ రెవెన్యూలో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకున్నారు. అయితే ఇందులో 3,554 అయ్యింది కదా, దాంట్లో ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమైందంటే జీవో నెంబర్ 81, 85 ప్రకారంగా ఎవరైతే వాళ్ళు గతంలో ఊర్లలో కావల్కారుగా ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు అంటే చదువుకున్న వాళ్ళ పిల్లలకు ఉపాధి కావాలి అని చెప్పి గతంలో వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారం కారుణ్య నియామకాల కింద వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళని కూడా తీసుకోవాలి. అది ఏంది ఇప్పటి నుండి కాదు, అది చట్టంలో ఉంది కాబట్టి దాని ప్రకారంగా తీసుకుంటారు. ప్రభుత్వం అన్ని పరిస్థితులని అన్ని రకాల వాళ్ళని అందరినీ కూడా సమానత్వంగా చూసుకొని పనిచేస్తుంది. ఈ రోజు మీరు 10,954 ఈడ ఫిల్ కాకపోయినా బ్యాలెన్స్ ఏవైతే ఉంటారో వాటిని కూడా తీసుకొని వచ్చి ఫిల్ చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం చాలా పారదర్శకంగా చేస్తుంది బ్రదర్. దాని విషయంలో మీరు ఎలాంటి సందేహాలు లేకుండా ఉండాలి. ఎందుకు అంటే మీకు ఒకవేళ అలాంటిది ఏమన్నా డౌట్ ఉంటే ఈరోజు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా మీకు ఏ విధంగా నమ్మకంతోనే మీకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. గతంలో మీకు ఇట్లాంటి ఫోరమ్స్ లేవు, గతంలో ఇట్లా మాట్లాడుకునే అవకాశాలు లేవు, గతంలో అడిగే హక్కు లేదు, గతంలో దీక్షలు ధర్నాలు చేసినటువంటి హక్కులు లేకున్నటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు పూర్తి స్వేచ్ఛతోన మీ ఉద్యోగాలు మీరు తీసుకోవడానికి ఈరోజు మా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. జీపీఓలు పునరుద్ధరించడం కోసం ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి
నిర్ణయంలో అందరికీ న్యాయం చేస్తుంది. ఈరోజు మీకు న్యాయం చేస్తుంది. నిరుద్యోగులకు ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావాలనుకున్నారో వాళ్ళకి ఇంకో రూపంలోనైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మీకు అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు రేపు ఇదే నెలలో అయిపోతుంది, ఈ నెలలోనే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంతమందికి 5,000 మందికి అంటే కూడా అది చాలా గొప్ప నిర్ణయం. అట్లాంటి దాన్ని ఇంకొక 5,000 మంది ఎక్కడైతే మనం మిస్ అవుతున్నామో ఆ 5,000 అయితే ఫిల్ చేసుకోవాలి కదా ప్రభుత్వానికి. అయితే ఆ కుర్చీని అయితే కాల్ పెట్టారు కదా, వాటికి ఆప్షన్ లేదు బ్రదర్. మీరు ఆప్షన్ వస్తుంది. మీరు ఇక్కడ తీసుకున్న దానిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర డిపార్ట్మెంట్ లో ఎక్కేస్తున్నారు. ప్రభుత్వానికి మాట్లాడిన తర్వాత మళ్ళీ రామూర్తి గారు, ప్రభుత్వ ఆలోచన విధానం ఏంటో విన్నారు కదా ఇప్పటి వరకు. రవి గారు చెప్పారు ఏ విధానంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనే విషయం. సో ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఇప్పుడు ఒక 4 డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే క్లియర్